అనగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ కొనియాడారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న పూలే విగ్రహానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్, ప్రతినిధులు కృష్ణమోహన్, సీరం మల్లేశ్వరరావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ సమాజంలోని అనగారిన వర్గాలకు విద్యను అందించి వారిలో చైతన్యం నింపిన మహానీయుడు పూలే అని కొనియాడారు. సత్యశోధక సమాజం ద్వారా సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని గుర్తు చేశారు. తన భార్య సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయునిగా తీర్చిదిద్ది స్త్రీ విద్యకు బలమైన పునాది వేశారని ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ఇదే తరుణంలో అమరావతిలో 200 అడుగుల పూలే విగ్రహాన్ని నెలకొల్పేలా రాష్ట్రంలోని బీసీ మంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. పూలే త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా తమ సంఘం తరపున నిరంతరం కృషి చేస్తామని వెంకటరావు యాదవ్ స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిరావు గారి పూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ 11న ఈరోజు విజయవాడ తుమ్మలపల్లిలో ఆయన్ని స్మరించుకుంటూ మరి ఈరోజు ఈ కళాక్షేత్రం దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి భారతదేశంలో ఆనాడు మరి నిమ్న వర్గాల తరపున మొట్టమొదటగా పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే. ఆయన ఆనాడు మరి ఈ యొక్క నిమ్న వర్గాలు చదువుకోని పరిస్థితుల్లో చదువుకొని ఈ వర్గాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన మరి అనేక మంది మరి టీచర్లు కూడా ఆయన్ని చదువు చెప్పడానికి నిరాకరించిన సందర్భంలో ఆయన మరి ఒక పంతులు గారి దగ్గర విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత ఆయన వివాహం అనంతరం వారి శ్రీమతి ఆవిడ కూడా చదువుకొని అటువంటి వ్యక్తి, ఆవిడను కూడా చదివించి భారతదేశానికి మొట్టమొదట మరి మహిళా ఉపాధ్యాయులుగా ఆవిడ్ని తీర్చిదిద్దిన ఘనత. ఆ తర్వాత ఈ సమాజాన్ని కూడా సత్యశోధక సమాజం అని చెప్పేసి ఒక స్కూల్ను కూడా ఏర్పాటు చేసి నిమ్న వర్గాలందరినీ కూడా చదివిస్తూ ఈ దేశంలో మరి ఆ వర్గాల పక్షాన ఆయన చేసినటువంటి సేవలు మరోరాని. అదే జయంతి సందర్భంగా ఇవాళ బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాల్సినటువంటి సందర్భం మరోసారి మనమంతా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన త్యాగాలని భవిష్యత్ తరాలకు కూడా మనమంతా అందించి ఆయన పూలే గారి ఆశయ సాధనకి మనమంతా బీసీలంతా కృషి చేయాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి మేమంతా ఆయన బాటలో నడుస్తూ పూలే గారి ఆశయ సాధన కృషి చేస్తామని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రం తరఫున మేమంతా ఆయనకి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జోహార్.